ఎదుటివాడి మేలు వార్వలేని వాడితో కలిసి భోజనం చేయకుము. ఎదుటివారి మేలు కోరని వాడితో నువ్వు అస్సలు స్నేహమే చేయకు. ఎదుటివాని మేలు ఓర్చుకోలేనివాడు, వాడు ఎప్పుడు స్వార్థపూరితంగా ఉంటాడు. చెడుగు చేసేవాడితో నువ్వు కలవద్దంటున్నాడు దేవుడు. చెడు కార్యకలాపాలతో ఉండొద్దంటూ ఉన్నాడు. దుర్మార్గుల నాయకత్వం వహిస్తూ వర్ధిల్లుతూ ఉంటే న్యాయవంతులు కూడా వారితో రాజీ పడిపోయే దుష్ప్రేరేపణకు గురి అవుతారు. దుర్మార్గులను న్యాయవంతులను చెరపడానికి వారికి రుచిగల పదార్థాలు చూపవచ్చు. నైతిక విలువలు అడుగంటినప్పుడు, అందరూ ఏదో ఒక దోషం చేస్తూ ఉన్నప్పుడు దేవుని నిజ సేవకులు కూడా అందులో చిక్కుకుంటారు. నా సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆలోచనలు, నీ క్రియలు ఏమై ఉన్నాయి ఈరోజు? ఒకవేళ ఎదుటివాడి మేలు కోరకుండా, ఎదుటివాడి ఆలోచనలో ఉండకుండా, ఎదుటివాడి మేలు విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటున్న వాడితో కలిసి భోజనం చేయకు. ఇతరులకు దయ చూపనివాడు అసలు మనిషే కాదు. దేవుడు మనిషి నువ్వు అయిపోయిన తర్వాత, దేవుడి క్రియల్లో నువ్వు ఉన్న తర్వాత, నా ఇష్టం నా ఆలోచనలో అంటే కుదరదు. దేవుడు ఆలోచనలో ఉండాలి.